వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా అన్నవరం పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రతిపాడు నియోజకవర్గం పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు సరమర్ల మధుబాబు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ శ్రమ ఫలితమే గ్రామ ప్రజల సౌభాగ్యమని, మీరు చేసే సేవ అత్యున్నతమైనదని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ కార్మికులకు ప్రత్యేకమైన హక్కులు కల్పించి పని సమయం వేతన హక్కులను కల్పించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పార్కులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులతో పాటు వైఎస్ఆర్ నాయకులు గణేష్ల లక్ష్మణ స్వామి, సింగంపల్లి రాము, రాయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా అన్నవరం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను సత్కరించాలని, సన్మానించాలని, వారు చేసేటువంటి విలువైనటువంటి సేవలను గుర్తించాలని ఈరోజు మా నాయకుడు ముద్రగడ గిరిబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు, వారి యొక్క అబ్బాయి ముద్రగడ గిరిబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మా కార్మికులను, ఎందుకంటే ఉదయమే లేచి వీళ్ళు వీధులు శుభ్రం చేయకపోతే, రోడ్డు శుభ్రం చేయకపోతే అన్నవరం ఎంత అందంగా ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ కార్మిక దినోత్సవం ద్వారా వారికి తెలియజేస్తూ, వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీరు చేసేటువంటి సేవ వల్లే ఈరోజు గ్రామాలు ఎలా ఉన్నాయన్నా, పట్టణాలు ఎలా ఉన్నాయన్నా, పల్లెలు ఎలా ఉన్నాయన్నా. కాబట్టి శ్రామికులు చాలా మరి ప్రాముఖ్యమైన వారు దేశంలో. మరి అలాంటి కార్మికుల దినోత్సవం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మీకున్నటువంటి 14 గంటల్ని 8 గంటలకు కుదించి మీరందరూ మీకు హక్కులు కల్పించి శ్రామిక దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి మీరు పూలమాల వేయడం ద్వారా నివాళులు అర్పించాం. మరి ఇప్పుడు మీకు తెచ్చినటువంటి చిరుకానుకను స్వీకరించి ఇంకా గ్రామాన్ని అత్యద్భుతంగా తయారు చేయాలని, గ్రామాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మీ మీద మా మీద కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు టవల్స్ ముందు టవల్స్, కేకులు ఆగు సరే నీ ఫోటోలు చెప్తాను, 4 ఉంటాను పట్టుకో ఒకసారి ఆగమే.